శ్రావణ మాసానికి పత్తితో కమలొత్తి తయారు చేసి అది అమ్మవారికి దీపారాధన చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను. ఇలా మనం పత్తిని చక్కగా దారంలా తయారు చేసుకుని దాన్ని ఇలా 16 పోగులు వేసి మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న 16 ఒత్తుల ఇలా రేఖలుగా 8 రేఖలు తయారు చేసుకుని దాన్ని ఈ రేఖల్ని ఇలా 8 రేఖలు కలుపుకుని ఇలా ఒత్తిలాగా తయారు చేసుకోవాలి. దీన్నే కమలొత్తి అంటారు. ఈ కమలొత్తితో మనం శ్రావణ మాసంలో అమ్మవారిని దీపారాధన చేసుకుంటే మనకు ఆ తల్లి చల్లని చూపులు మనపై కురిపిస్తుంది.